ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే, అమృత వేళలో ఉత్సాహ ఉల్లాసాలు ఉండే పాయింట్స్ని తీయండి అంటున్నారు. అలాగే రోజు ఒకే సంకల్పం చేస్తే మీకు బోర్ కొడుతుంది కదా, ఒకేలాగా అనుభవం చేసుకుంటే బాబాతో సర్వ సంబంధాలు కూడా అనుభవం చేసుకోండి. అంటే ఏ సంబంధం కావాలంటే ఆ సంబంధంతో బాబాతో అనుభవం చేసుకోండి అంటున్నారు. మరి ఈ వాక్యం గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? ఈరోజు అమృతవేళ ఆ రోజంతట్లో ఏ స్మృతి ద్వారా ఉత్సాహ ఉల్లాసాలలో ఉండాలో ఆ పాయింట్స్ని తీయండి. అమృతవేళలో నేను జ్యోతి బిందువు, బాబా కూడా జ్యోతి బిందువు, ఇంటికి వెళ్ళాలి, తిరిగి రాజ్యములకు రావాలి. ఇలా ఒకే విషయం అయితే పిల్లలకు అప్పుడప్పుడు బోర్ అనిపిస్తుంది కదా. కొంచెం కొత్తదనం కావాలి అనుకుంటున్నారు. కానీ రోజు మురళీలో ఉత్సాహ ఉల్లాసాల యొక్క రకరకాల పాయింట్స్ ఉంటాయి. ఆ ఉత్సాహ ఉల్లాసాల యొక్క విశేష పాయింట్స్ని మీరు నోట్ చేసుకోండి. మనసాత్మ సంస్కారం ఏమిటంటే కొత్తదనం కావాలి. అందువలన జ్ఞానం యొక్క పాయింట్స్ని మననం చెయ్యండి, లేదా ఆత్మక సంభాషణ చెయ్యండి. రోజంతా ఒకేలా స్మృతిలో ఉంటే బోర్ అనిపిస్తుంది కదా. బాబా మరియు మీరు కూడా బిందువే, కానీ సంగం యుగంలో మీరు హీరో పాత్రధారులు కూడా. హీరో కనుక రోజంతట్లో వెరైటీ పాత్రలను అభినయిస్తారు. బిందువైన నాకు కల్పం మొత్తంలో ఏమేం పాత్రలు లభించాయి? ఈ సమయంలో ఎవరితో నా పాత్ర ఉంది? ఎంత సమయం మరియు ఎలాంటి పాత్రని అభినయించాలి? ఇలా వెరైటీగా బిందువై మీ హీరో పాత్ర యొక్క స్మృతిలో ఉండండి. అలాగే స్మృతిలో కూడా రకరకాలు, అంటే ఒకసారి బీజరూప స్థితి, ఒక్కసారి పరిస్థితి రూపంలో, అప్పుడప్పుడు ఆత్మిక సంభాషణ చేస్తూ ఉండాలి. బాబా ఏమంటున్నారు? స్మృతిలో కూడా రకరకాలు, ఒకసారి బీజరూప స్థితి, ఒకసారి పరిస్థితి రూపంలో, అప్పుడప్పుడు ఆత్మిక సంభాషణ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు బాబా ద్వారా లభించిన ఖజానాలన్నీ ఒక్కొక్క రత్నాన్ని ఎదురుగా తీసుకురావాలి. ఏ సమయంలో ఏ రుచి కావాలో ఆ విధంగా స్మృతి చేయండి. ఏ సమయంలో ఏ సంబంధంతో బాబాను కలుసుకోవాలంటే ఆ సంబంధంలో కలుసుకోండి. సర్వ సంబంధాలతో బాబా మిమ్మల్ని తన వారుగా చేసుకున్నారు. కేవలం ఒక సంబంధంతోనే కాదు, సర్వ సంబంధాలతో బాబా మనల్ని తన వారుగా చేసుకున్నారు. కేవలం ఒక సంబంధంతో కాదు. యోగం అంటే బాబా మరియు బాబా ఇచ్చే ఖజానాలు ప్రాప్తులు తప్ప మరేమి జ్ఞాపకం రాకూడదు అని బాబా అంటున్నారు. యోగం అంటే ఏంటి? బాబా మరియు బాబా ఇచ్చే ఖజానాలు ప్రాప్తులు తప్ప మరేమి జ్ఞాపకం రాకూడదు అంటున్నారు. దానిని యోగం అంటారని అంటున్నారు బాబా. ఓం శాంతి.